పోలవరం జిల్లా అడవుల అందాలను దగ్గరగా చూసే అవకాశం పర్యాటకులకు మరింతగా పెరగబోతోంది. ఇప్పటివరకు కేవలం చూసి వెళ్లే అడవులు ఇప్పుడు నడుచుకుంటూ అనుభవించే అడవులుగా మారబోతున్నాయి. మరో 10 రోజుల్లో ట్రెక్కింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ ఇష్టపడే యువత, ఫోటోగ్రఫీ చేసేవాళ్లు, ట్రావెల్ వ్లాగర్లు ఇలా అందరికీ ఇది మంచి అవకాశమనే చెప్పాలి. పోలవరం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి కోసం మరో 10 రోజుల్లో ట్రెక్కింగ్ సదుపాయం అందుబాటులోకి రానుందని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శివకుమార్ తెలిపారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ పరిధిలో మొత్తం 3 ప్రాంతాల్లో ట్రెక్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఇవన్నీ కూడా 10 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ముఖ్యంగా మారేడుమిల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 2 ట్రెక్కింగ్ రూట్లు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఒకటి జంగల్ స్టార్ నుంచి నెల్లూరు వరకు ఉండే ట్రెక్కింగ్ మార్గం అయితే ఇంకొకటి జాతరంగరే నుంచి జీఎం వలస వరకు ఉండే రూట్. ఈ 2 మార్గాలు కలిపి సుమారు 6 కిలోమీటర్ల దూరం ఉంటాయి. అయితే ఈ మార్గాలన్నీ పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇదే కాకుండా చింతూరు డివిజన్ పరిధిలో కూడా మరో ప్రత్యేకమైన ట్రెక్కింగ్ రూట్ సిద్ధం చేశారు అధికారులు. ఏనుగులు పాట సుకుమామిడి గ్రామం నుంచి మారేడుమిల్లి రేంజ్లోని గుడిసె వరకు ఈ ట్రెక్కింగ్ మార్గం ఉంటుంది. ఇది సుమారు 14 కిలోమీటర్ల పొడవున ట్రెక్కింగ్ సాగుతోంది. ఈ రూట్ పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కూడా వెళ్తోంది. సహజంగా అడవి జీవులు తిరిగే మార్గాల దగ్గరగా ఉండటంతో దీనిని అడ్వెంచర్ ప్రేమికులు మరింత ఆసక్తికరంగా అనుభూతి చెందుతారు. ఫారెస్ట్ లో మీకు అందరికి తెలిసినట్టు కొన్ని ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి. మీరందరూ లోకల్స్ చేసే ఉంటారు. కానీ ఫారెస్ట్ గురించి అవేర్నెస్ అండ్ నేచర్ ఎడ్యుకేషన్, దీనివల్ల దీనికి సంబంధించి బయట వాళ్ళకి, అంటే ఎవరైతే టూరిస్ట్ వస్తారో యూజువల్లీ మారేడుమిల్లికి హాలిడేస్లో, వీకెండ్స్లో, ఈవెన్ వీక్ డేస్లో కూడా వస్తున్నారు, వీళ్ళందరికీ మనం ట్రెక్కింగ్ రూట్స్ అనేది ఆపరేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి 3 ట్రెక్కింగ్ రూట్స్ని మనము ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాము. ఒకటైతే ఏనుగుల బాట ట్రెక్, అది సుకుమామిడి విలేజ్, మన చింటూరు ఫారెస్ట్ డివిజన్ మోతుగూడెం దగ్గర సుకుమామిడి అని ఉంటుంది. సుకుమామిడి నుంచి గుడిసా దాకా ట్రెక్ ఉంటుంది. అరౌండ్ ఒక 14 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఇది ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇది కొంచెం హార్డ్ ట్రెక్. సో ఎవరైతే ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ ఉన్నారో, చాలా రోజుల నుంచి ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి ఇది ఐడియల్. సో మధ్యలో 14 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా అవ్వచ్చు. మధ్యలో మనం మన ట్రెక్కింగ్ సమయంలో పర్యాటకులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అటవీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే అటవీ జంతువుల నుంచి ప్రమాదాలు లేకుండా సురక్షితమైన మార్గాలను ఎంపిక చేసి ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నారు. ఏదైనా సందర్భంలో అడవి జంతువులు ఎదురైతే ఎలా తప్పించుకోవాలి అనే విషయాలపై ప్రత్యేక శిక్షణ పొందిన గైడ్లు పర్యాటకులతో పాటు ఉంటారు. దీంతో మొదటిసారి అడవిలోకి వెళ్లే వాళ్లకు కూడా భయం లేకుండా ట్రెక్కింగ్ చేస్తారని అధికారులు వెల్లడించారు. ట్రెక్కింగ్ సమయంలో పర్యాటకులకు టిఫిన్, స్నాక్స్ వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ట్రెక్కింగ్ చేసే సమయంలో నీటి వసతి, విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఉండదు, నార్మల్ జస్ట్ నేచర్ గురించి ఎడ్యుకేట్ అవ్వడానికి, నేచర్ గురించి అవేర్నెస్ కలిగించుకోవడానికి ఏమైతే వస్తారో వాళ్ళ కోసం ఇది మనం ఆపరేట్ చేస్తున్నాము. ఇది ఒకటి జంగల్ స్టార్ అనేది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకామిడేషన్ ఉంది. అక్కడ నుంచి నెల్లూరు అనే గ్రామం దాకా ఉంటది. ఇది కూడా 6 కిలోమీటర్. ఇంకోటి మన జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఉంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ నుంచి జిఎం వలస గ్రామం దాకా ఉంటది. సో దీనికి మనము లోకల్ మన ట్రైబల్స్ ఏమైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేసి వీళ్ళనే మనము న్యాచురలిస్ట్ గా గైడ్ గా పెట్టుకుంటామని. ఈ ట్రెక్కింగ్ లో పాల్గొనాలంటే ఆన్లైన్ ద్వారా ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న తేదీన మాత్రమే పర్యాటకులు ట్రెక్కింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని అటవీ అధికారులు సూచించారు. జనసందడిని తగ్గించడంతో పాటు అడవిపై ఒత్తిడి పడకుండా చూసేందుకు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని డీఎఫ్ఓ శివకుమార్ తెలిపారు.
అటవీ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను అడవిలో పడేయటం పూర్తిగా నిషేధం చేశారు. ఎవరైనా ప్లాస్టిక్ వేసినట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుని జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఉంటది వెబ్సైట్, ఆ వెబ్సైట్ లోనే మీరు బుక్ చేసుకోండి. సో మీకు ఏది మీ ఫిట్నెస్ అండ్ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ ట్రెక్ కావాలి అనేది. సో అది కూడా ఆన్లైన్ లోనే మనం లింక్ పేస్ట్ చేస్తాము, మీరు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం అనవియారి అకామిడేషన్ ఉంటుంది, సో మీరు అక్కడ పోయి రిసెప్షన్ లో కూడా అడగొచ్చు, కనుక్కోవచ్చు ఎక్కడుంది ఏముంది ఎలా చేసుకోవచ్చు అని. సో దయచేసి అందరూ విజిట్ చేయండి, ట్రెక్ చేయండి అండ్ నేచర్ గురించి ఇంకొంచెం ఎడ్యుకేట్ అవ్వండి. ఏది ఏమైనప్పటికీ పోలవరం జిల్లా అడవులు ఇప్పుడు కొత్త రూపంలో పర్యాటకులు ఆహ్వానించబోతున్నాయి. ప్రకృతి అందాలను కాపాడుకుంటూనే ప్రజలకు అడ్వెంచర్, విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రెక్కింగ్ కార్యక్రమం ప్రారంభించినట్టు తెలుస్తోంది. సరైన నియమాలు పాటిస్తూ అడవిని గౌరవిస్తూ ట్రెక్కింగ్ చేస్తే ఇది ప్రతి పర్యాటకుడి జీవితంలో ఒక మరిచిపోలేని అనుభవంగా మిగిలిపోతోంది.